ఎంతలా చెప్పినా నా మాట వినక పోయి ఆ యొక్క హనుమంతుని చేతిలో బలి అయిపోతివా స్వామి. ఆహా నేను కూడా చెప్పిన ఈయనలే ఎంతలా చెప్పినా నా యొక్క మాట వినక ఆ యొక్క హనుమంతుని చేతిలో మరణించిదివా స్వామి. ఆహా వీళ్ళు ప్రాణనాద ఎప్పుడు వీళ్ళు ప్రాణనాద ఇప్పుడు నీ ప్రాణములు నిలుచుటెట్లు నికముగా నా ప్రాప్తమెట్లు వ్రాసను నా ప్రాప్తమెట్లు రాసను ఏ పాపము చేసుకుందో ఈశ్వరాలేనో నేను ఛాయలాగా ఏడుతగిందా ఛాయ బాయ్ నా ప్రాణనాదాని వేట్లు అయ్యో నా ప్రాణములు నిలచునేట్లు నా ప్రాణనాదాని వేట్లు నెట్లు నా ప్రాణనాదా నేనెట్లు నా ప్రాణములు నిలచునేట్లు నా ప్రాణనాదాని వేట్లు అయ్యో నా ప్రాణములు నిలుచుడెట్లు నా ప్రాణనాదా నేనెట్లు నా ప్రాణ పదమాలి నమ్మియుంటి నేను నా ప్రాణ ప్రథమాని నమ్మియుంటి నేను నా ప్రాణ పదమాలి నమ్మియుంటి నేను నా ప్రాణ ప్రథమాని నమ్మియుంటిని నేను కాపాడి రక్షించే నా ప్రాణనాదానెట్లు ఇక నా ప్రాణములు నిలుచుటెట్లు నా ప్రాణనాదానెట్లు ఇక నా ప్రాణములు నిలచునేట్లు నా ప్రాణనాదానెట్లు ఇక నా ప్రాణములు నిలుచుటెట్లు నా ప్రాణనాదానెట్లు నా ప్రాణ పదమాలి నమ్మియుంటిని నేను నా ప్రాణపదమాని నమ్మియుంటిని నేను ప్రాణ పదమాని నమ్మియుంటిని నా ప్రాణపదమాని నమ్మియుంటిని నేను కాపాడి రక్షించే కర్తాలెవ్వరు నాకు నా ప్రాణనాదానెట్లు ఇక నా ప్రాణములు నిలచుటెట్లు నా ప్రాణనాదానెట్లు తలచీలేలటు నా భజింతును అయ్యో ప్రాణనాదా తలచీలేలటు నా విచరింతును అయ్యా. తలచీలేలటు నా ప్రార్థించును ఓ ఇక నిలచీని నెటులా విస్తరించుదు తలచీనే నెటులా భరించుదు సౌఖ్య సంపదలు అయ్యేలా నాకిప్పుడు సౌఖ్య సంపదలు ఐరే నాకిప్పుడు సౌఖ్య సంపదలు అయ్యేలా నాకిప్పుడు సౌఖ్య సంపదలు అలయే మీ సౌఖ్యములు ఫలమేమీ లేదు నా ప్రాణనాథుడు లేక నా ప్రాణనాదానెట్లు ఇక నా ప్రాణములు నిలచుటెట్లు నా ప్రాణనాదానెట్లు నా ప్రాణములు నిలచునేట్లు నా ప్రాణనాథుడు ఇక నా ప్రాణములు నిలచుటెట్లు నా ప్రాణనాదానెట్లు కలలో నా వాణి నిగరలేవు మృతి బలిమీగా
నా ప్రాణములు నిలచోటెట్లు నా ప్రాణనాదా నేనెట్లు కలలో నా వాణిని కనలేవు సృష్టి బలిమిగా తెచ్చుకున్నావు కలలో నా వాణిని కనలేవు ఇక నా ప్రాణములు నిలచోటెట్లు నా ప్రాణానిటెట్లు వలలో పాత సజెంటుని వాణి మాటలు వలలో పాత సజెంటుని వాణి మాటలు విని వరమొక్కటంటుని వాణి మాటలు విని పలునాము అని నీవు బల శౌర్య పడితీవి నా ప్రాణనాదా నేనెట్లు ఇక నా ప్రాణములు నిలచోటెట్లు నా ప్రాణనాదా నేనెట్లు నా ప్రాణములు నిలచునేట్లు నా ప్రాణనాథనేట్లు. ఇక నా ప్రాణములు నిలచోటెట్లు నా ప్రాణనాథ నీవేట్లు వద్దంటివో ప్రాణనాథ హరితో వైరంబు వలదంటిలారా వద్దంటివో ప్రాణనాథ హరితో వైబంబు వలదండి నాదా వద్దండి ఓ ప్రాణనాదా వద్దని చెప్పిన వదలకపోతీవి వద్దని చెప్పినే వదులాకపోతీవి వద్దని చెప్పిన వదలకపోయో వద్దని చెప్పినే వదలాకపోతీవి తీర్పు చేసి నీవు తరని పాలైతీవి నా ప్రాణనాదా నేనెట్లు ఇక నా ప్రాణములు నిలచోటెట్లు నా ప్రాణనాదా నేనెట్లు ప్రాణేశ్వర అయ్యో బాబా విధంబులా చెప్పిన నా మాట వినక నీవు నేలపై పడిపోతివా స్వామి మా స్వామి, అక్క అనుకోని ఇక నాయ- నాకు ఎవరు దిక్కు స్వామి మా అక్క స్వామి, అనుకోని నేను వంట చేస్తా అంటే వెనక నుంచి చచ్చికిటకిట పట్టుకున్నావు కాదు బాబు స్వామి. బాగా అవుతుంది ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకుంటారు బాబా బాబు బాబా ఓ బాబా అయ్యో రామ రామ బారి అయ్యో రామ రామ బారి అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గాదెడు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి గాడెడు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి నువ్వు తిన్న కంచమిడిసి బాలి నువ్వు పన్న మంచమిడిసి బాలి నువ్వు నిన్న మంచమిడిచి బాలి నువ్వు నిన్న మంచమిడిచి బాలి గాదెడు పోతున్నవే ఏడుగురి మీరంతా రాజు చచ్చిపోతే ఏడవరా నన్ను ఒక్కదాన్ని ఏడిపిస్తా రాయం మాతాంగి దుఃఖమును మానిపి ఓ, మైరావణును లేపి అంతక్రియలు తలుపుము అమ్మా ఇక లే పోయినోడే మరి మళ్ళీ మనం పోతామా అమ్మా రాజు పోతే రాజంబడి పోతావా తల్లి లే శ్రీరామచంద్ర మహారాజుకి ప్రేక్షకులకు వినజెప్పేదేమనగా కొంచెం సేపట్లో అయిపోతుంది దాని తర్వాత కల్పగురిలో చూస్తాం నిన్న లోకమాతను రాములు నమ్మే ఉంటాడు కానీ ప్రజల వాడుకకి ఏదంటే అగ్ని ప్రవేశం చేస్తారు రావణుని మరణించినాడు కాబట్టి ఇప్పుడేముంటుంది మత్స్యవల్లభునికి దోర్దండికి ఒక మోక్షం ఇవ్వాలి కదా ఎందుకంటే ఆ మాతాంగిని పిలిచి ధైర్యం చెప్పి మత్స్యవల్లభుని పిలిచి ధైర్యం చెప్పాలి ఇప్పుడు ఈ పాతాళ లంకలో నీవు ఏమి భయము లేకుండా ప్రీతిగా నుండుము తల్లి మా యొక్క కుమారుడు మత్స్యవల్లభుడు నీకు కుమారుడిగా భావించుకొని దీన్ని పరిపాలించుము. అలాగే ఆంజనేయ. పాతాళ లంకకు మన మత్స్యవల్లభుడు రాజయ్యండమ్మా. అవును. చప్పట్లు ఒక్కసారి ఆ సమయమున మత్స్యవల్లభుడు గట్టిగా. తండ్రికి నమస్కారములు ఆచరించి
సంతోషపడుతూ ఆ మాతాంగి దేవి మత్స్యవల్లభుడు పాతాళ లంకను పరిపాలించుతారు. అతడు ఒక తనయునిగా సాదుకున్నదామా. ఇదో సంగతి. ఈ చాప మృంగిన తర్వాత మత్స్యవల్లభుడు అది ఒడ్డుకు పారేసింది. ఆ ఒడ్డుల మత్స్యవల్లభుడు ఏడవంగా మైరావణుడు తెచ్చుకొని సాదుకున్నాడు. కానీ మైరావణుడు కూడా సంతానం ఏం లేదు. అతడే కొడుకొని చదువుకొని అతడే బంటుగా ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు ఆంజనేయుల వారు కాళికాదేవి దగ్గర పోయి సెలవు తీసుకుంటాడు. తల్లి దేవి, మాతంగి తల్లికి కలిసి వచ్చే కాలానికి నడిచే ఇదే 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లుమో ఆంజనేయ. మా యొక్క రాముల పెట్టెను ఇచ్చినచో నేను తీసుకోవని వెళ్ళేదను. అలాగే రామలక్ష్మణులు ఉన్నారా రెడీ? శ్రీరామ రామలక్ష్మణుల పెట్టెను నా వద్ద ఉంది, నీకు విచ్చేదను. అమ్మా, నీకు నమస్కారములు వెళ్ళిచున్నవాడను. చల్లగా వర్ధిల్లుమో ఆంజనేయ. దేవి దేవి, నాకు ఎప్పుడైనా మీ దీవెనలు ఇవ్వము తల్లి. నీకు ఆంజనేయ ఎల్లకాలం చల్లగా వర్ధిల్లుము. నీవు ఎప్పుడు తలచినచో నీ వద్ద ఉండేదానను. చల్లగా వర్ధిల్లుము. సరే, పోయి వచ్చేదాను తల్లి. రామ జానకి రామ జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ రావణ రామ పట్టాభిరామ, రామ రామ పటాభిరామ రామ రామ రఘుకుల సోమ, రామ రామ రఘుకుల సోమ. రామలక్ష్మణులు మాయమై ఉన్నారు, నిద్రపోయి ఉన్నారు. కాబట్టి ఆంజనేయ ఆ మేము నిద్రలో ఉంటివి కదా. ప్రభో రామచంద్ర, మైరావణుడు మిమ్మల్ని మోసం ఆ దుర్మార్గుడు మైరావణుడు మాయ మందులు చల్లి ఆ కాళికాదేవికి బలిస్తానని ఇక్కడికి తీసుకువచ్చిండ్రు మిమ్మల్ని. ఆంజనేయ ఇంత జరిగానా? అవును చాలా బాధపడి మిమ్మల్ని నేను తండ్రి, మీ కొరకు చాలా బాధపడుకుంటూ ఇక్కడికి కొన్నాను. కాళికాదేవితోటి సెలవు తీసుకొని మైరావణుని వధించినాను. మైరావణుని వధించినాను. ఇక మండోదరి మాతంగికి మోక్షం ఇచ్చిన వాడను. ఆంజనేయ చల్లగా వర్ధిల్లుము. స్వామి, చల్లగా వర్ధిల్లుము ఆంజనేయ. శ్రీరామచంద్ర మహారాజుకి సీతా విరాటికి దరువుదుడు. పెద్దన్న మా పెద్దన్న మా పెద్ద వదిన లోపటి ఇళ్ళకి తప్ప తిప్పలంటూ మా పెద్దన్న మా పెద్ద వదిన. ఇంకా ఎన్ని మార్లు వెతికినా నీవు కనపడకపోతీవి కదా. ఓ సీత ఎందే గీతివో భూజాతక నగరావా, ఓ సీత ఎందే గీతివో జాతక నగరావా, ఓ సీత ఎందేగితివో. భూజాతక నగరావా, ఓ సీత ఎందే గీతివో జాతక నగరావా, ఓ సీత ఎందేగితివో. ఓ నాదా నన్ను మరచితివా, నజరలో నుంచితివా, ఓ నాదా నన్ను మరచితివా. రావణ శరలో నుంచితివా, ఓ నాదా నన్ను మరచితివా. రావణ జరలో నుంచితివా, ఓ నాదా నన్ను మరచితివా. రావణ శరలో నుంచితివా, ఓ నాదా నన్ను మరచితివా. దశరథ కోడల ఎటకే గితివో నాకే దారి చూపితివో, దశరథ కోడల ఎటకే గితివో నాకే దారి చూపితివో, దశరథ కోడల ఎటకేగితివో. నాకే దారి చూపితివో, దశరథ కోడల ఎటకే గితివో నాకే దారి చూపితివో,
చూపితివో దశరథ కోడల ఎటకేగితివో దశరథ కోడలనే గాన నీ ప్రేయసిపై వైరమదేలా దశరథ కోడలనే గాన ఈ ప్రేయసిపైనే దయలేలా దశరథ కోడలని గానా నీ ప్రేయసిపై వైరమదేలా దశరథ కోడలనే గాన ప్రియసఖిపై రమదేలా దశరథ కోడలని గానా వెతకి వెతకి వేసారితిని వెతలాయను నా బ్రతికింకా వెతకి వెతకి వేసారితిని వెతలాయనే ప్రతికంతా వెతకి వెతకి నీవే సారితిని వెతలాయను నా బ్రతికింకా వెతకి వెతకి వేసారితిని వెతలాయను నా బ్రతుకందా వెతకి వెతకి వేసారితిని ఇంకెన్నాళ్ళు ఈ శోకంబు ఈ రాక్షసము కలలోన ఇంకెన్నాళ్ళు ఈ శోకంబు రాక్షసుల ముఖమునా ఇంకెన్నాళ్ళు ఈ శోకంబు ఈ రాక్షసము కలలోన ఇంకెన్నాళ్ళు ఈ శోకంబు ఈ రాక్షసుల దయలోన ఇంకెన్నాళ్ళు ఈ శోకంబు మాయ మృగముపై భ్రమ జండితివా ఇడముల పాలైపోయితివా మాయ మృగముపై భ్రమ జండితివా ఇరముల పాలైపోయితివా మాయ మృగముపై భ్రమ చెందితివా ఇడముల పాలైపోయితివా మాయ మృగముపై భ్రమ జండితివా ఇడముల పాలైపోయితివా మాయ మృగముపై భ్రమ చెందితివా మాయ మృగముపై భ్రమ జందియునే ఇడముల పాలై తిని నాదా మాయ మృగముపై భ్రమ జందియునే ఇడుముల పాలై తిని రామా మాయ మృగముపై భ్రమ చెందితివా ఇడముల పాలై తిని నాదా మాయ మృగముపై భ్రమ జందియునే ఇడముల పాలై తినిగాదా మాయ మృగముపై భ్రమ చెందితివా పలుమారునే వద్దని చెప్పిన బలవంతంబుగా దోలితివి పలుమారునే వద్దని చెప్పిన బలమందయుగా పోలితివి పలుమారు నే వలదని చెప్పిన బలవంతంబుగా దోలితివి పలుమారునే వద్దని చెప్పిన బలవంతముగా తోలితివి పలుమారు నే వలదని చెప్పిన ఆనాదాలేడిను చూచి బలవంతముగానే పంపితిని ఆనాదాలేడిని చూచి బలవంతమునే పంపితివి బాణాదాలేడిని చూసి బలవంతముగానే పంపితిని ఆనాదాలేడిని చూసి బలవంతముగా పంపితివి ఆనాదాలేడిని చూసి ఓ సీత ఎందేగితివో భూజాత నగరావా ఓ సీత ఎందేగితివో సీతాయందేగితివో భూజాత నగరావా ఓ సీత ఎందేగితివో భూజాతాగా నగరావా ఓ సీతాయందేగితివో ఓ నాదా నన్ను మరచితివా ఈ రావణ చెరలో నుంచితివా 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 ఓ నాదా నన్ను మరచితివా రే రాక్షసాదమా నా యొక్క సాధన కుంభకర్ణ చంపిన పురుషార్థాన్ని పేలిచుంటివా ఒరే రాక్షసాదమా మొరుంగెదవు ఏత రంబున దుర్బలుండ నిలువర దురంబున మొరింగెదవు ఏత రంగున దుర్బలుండ నిలువరసి రంబునా మొరుంగెదవు ఏత రంబున దుర్బలుండ నిలువర దురంబున
మొరంగెదవు ఏతే రంగున దుర్బలుండ నిల్వరసి రంపున విశీకముల సే కసీది రంగన్ విశీకముల చేపని విశీకముల సే కసీది రంగన్ విశీకముల చేపని జంబుల దశాసిరంబులు ధ్వరంబున దశాసిరంబులు వరంబున మొరుంగెదవు ఏతే రంబున దుర్బలుండ నిల్వరదు రంబున మొరంగెదవు ఏతే రంగున దుర్బలుండ నిల్వరసి రంపున రే రాక్షసాదమా ఏమిరా నరదమా ఇదిగో చూడు ఈ బాణం వచ్చుతున్నది కాసుకొనుము ఒరే నరపశువ నరుండవై కావరంబున బలుషురుండవని చుడుతు రంబున నరుండవై కావరంబున బల్చురుండవని దూరంబున నరుండవై కావరంబున బలుషురుండవని చుడుతు రంబున నరుండవై పరంగ నిలిచిన తెరంగు తెలియవు రంగ నిలిసిన రంగు తెలియవు మొరంగు బాణము శిరంబు దునుమెగా బాణము సిరంగు నిలువరా ఒరేయ్ నరపశువ నా యొక్క ప్రతాపంబు తెలియక ఏమని పిలిచింటిరో నరపశువ రే రాక్షసాదమా కసి మసల కనకరంబున నీ దశేసిరంబులు దురంబున మొదల కంకరంబున నీ దశ శిరంబులు దురంబున కసి మసల కనకరంబున నీ దశేసిరంబులు దురంబున కసి మొదల కనుక రంబున నీ దశేసి రంబులు దురంబున విశీకముల సే కసీది రంగన్ రంబుల కసీది రంబున విశీకముల సే కసీది రంగన్ విశీకరముల చేసి రంగులు దశేసిరంబులు దురంబున రంబులు దురంబున దశేసిరంబులు దురంబున కసేసి రంబులు దురంబున కసి మసల కనుక రంబున నీ దశేసిరంబులు దురంబున కసి మొదల కను దురంబున నీ దశేసి రంబులు దురంబున రే రాక్షసాదమా ఏమిరా నరాదమా దరాదముల తగ్గజుండవు నా పురంబు చేరియుము రంగెదవు నరాదముల కగ్గదుండవు నా పురంబు చేరిందెరుంగవు దరాదముల తగ్గజుండవు నా పురంబు చేరియుము రంగెదవు ఒరే రామా రే నా యొక్క రాక్షసాదమా. పురంబు చేరి నన్నే ఎదురుచుంచుడువా నీవు ఎంత బ్రతిమాడిన నీ తల్లిని మాత్రం నేను ఇవ్వను రే రాక్షసాదమా ఏ రామా. ధర్మపకారి. ఇదే కల్పగురి ఆయనకి చూసుకుంటాను ఆ వీనిపై ఎన్ని బాణములు వేసినా నీ శిరస్సు మళ్ళీ బతుకుతున్నది ఇటులా కాదు పుత్రుడనవుదు ధరణినే నీ కలుష విహితుడనై కలుష విహితుడ చరితుడనై గ్రాలుదేని మడియు గావుగా వీడు బ్రహ్మాస్తమున వీని శిరంబులు నేలపై పడవేసిన గాని వీడు మరణించకున్నాడు. ఓహో వీని అమృత భాండము వీని హృదయము అమృత భాండము కలదు. ఒరే రామా నాశనము ఈ నాశనము గావించదాను. వీడు మరణించకున్నాడు. ఇదే బాణము ప్రయోగించదాను. ధరణి అందునా గంగపురమునందునా వీడు ధరణి అందునా గంగపురమునందునా వీడు ధరణి అందునా పురమునందునా వీడు ధరణి అందునా గంగ పురమునందునా వీడు ధరణి అందునా బిరుదుగా బ్రహ్మాస్త్రముతే మరణంబునరించదాను. బ్రహ్మాస్త్రముతే మరణంబునరించదాను. బిరుదుగా బ్రహ్మాస్త్రముతే మరణంబునరించదాను. బిరుదుగా బ్రహ్మాస్త్రముతే మరణంబునరించదాను. జై కుర్చీ అంటే రావాలి కింద పడేయాలి ఇక్కడ పడేయాలి
జై గురుదేవా. జై గురుదేవా. శివ పాప భయంకర హే రామ, నీవు వేసిన బాణముకు తలజాలకున్నాను. నా పాపములను నశింపజేసి నాకు ముక్తి ప్రసాదించుము రామా. మోక్షం. ఎన్నో విధములుగా ఒక్క మనవి. అందరేమనుకుంటారు, రావణ బ్రహ్మ దుర్మార్గుడు అని అనుకుంటారు. దుర్మార్గం కాదని. అయినా శివభక్తుడు లోకమాతని ఒక్కరోజు కూడా ఒక మాట అనలేదు. ఎందుకంటే ఈ కథయుక్తంగా యాదావతినే తీసుకుపోయినట్టుగా నటించి ఉన్నాడు కాబట్టి ఆ రావణుడు మరణించిన తర్వాత, మరణించుడు కాదు, రాముని చేత ఎవరు చనిపోతారో వైకుంఠంలో ఉన్నట్టే ఉంటారు, ఇప్పుడున్నట్టే. అందుకోసం మండోదరి ఎడుస్తాడు. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, నీవు హతమైపోయితివా లంకేశ్వర. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, నీవు హతమైపోయితివా లంకేశ్వర. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, ఎన్నో విధముల నీతో వలదాని పలికినా, 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 ఎడవి చెవిన పెట్టి అతమాయి పోతీవి. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, నీవు హతమైతివా లంకేశ్వర. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, రాముల భార్యను తెస్తివి, నాకు వెదవాత నంబును ఇస్తివి. రాముల భార్యను తెస్తివి, నాకు విడవాత నంబును ఇస్తివి. రాముల భార్యను తెస్తివి. నాకింకా దిక్కెవ్వరయ్యా, నన్ను దరిచేసే వారెవ్వరయ్యా. నాకింకా దిక్కెవ్వరయ్యా, నన్ను దరిచేసే వారెవ్వరయ్యా. నాకింకా దిక్కెవ్వరయ్యా. కన్నా సుతులందరూ అతమాయిపోయేరి, కన్నా సుతులందరూ హతమాయిపోయిరి. కన్నా సుతులందరూ అతమాయిపోయేరి. కన్నా సుతులందరూ హతమాయిపోయిరి. వరదోలో ఎంతాయో నన్ను విడసి వెళ్ళిరి. ఆహా చక్కని ప్రాణేశ్వర, నీవు హతమైపోతివ లంకేశ్వర. ఆహా చక్కని ప్రాణేశ్వర, నీవు హతమైపోయితివా లంకేశ్వర. ఆహా చక్కని నా ప్రాణేశ్వర, నీవు హతమైపోతివ లంకేశ్వర. ఆహా చక్కని నా ప్రాణేశ్వర. అప్పుడు రాముల వద్ద వచ్చేయబడుతున్నారో వినండి. ఆహా నాదా, అంత బలవంతునివైనా హతమైపోతివి. ఇప్పుడు నేను ఎలా జీవించగలను స్వామి? నేను ఎవరి కొరకు బతకగలను? ఆహా రామచంద్ర, ఇక్కడిరా. నరవర నారాయణ వందనములు రామచంద్ర. నరవర నారాయణ వందనములు రామచంద్ర. నరవర నారాయణ వందనములు రామచంద్ర. వరవర నారాయణ వందనములు రామచంద్ర. దురిత వీదు శుభ చరితుడా శ్రీరామ. వరదాద్రాయకర వందనములు రామచంద్ర. వరదాదాయక వందనములు రామచంద్ర. వరదాద్రాయకర వందనములు రామచంద్ర. వరదాదాయక వందనములు రామచంద్ర. భక్తుడైన రావణుని భక్తుడమిచ్చెను నీవు. భక్తుడైన రావణుని భక్తుడు
రామచంద్ర విడుదల రూపా నీకు వందనములు రామచంద్ర నరవర నారాయణ వందనములు రామచంద్ర నరవర నారాయణ వందనములు రామచంద్ర. హే రామచంద్ర బాబు, నా పతితో నన్ను కూడా సంవరించుము. లేనిచే నాకు ఏదన్నా వైరం ఇచ్చి వైధైర్యం లేకుండా వరం ఇవ్వము. ఈ రెండు కోరికలు ఏదైనా కోరిక ఇవ్వము స్వామి. ఓహో మండోదరి, నీవు చిరకాలము ముత్తైదవుగా ఉందువుగాక. ఆంజనేయ, నీకు 2016 పింఛన్ కూడా రాదైతే. పరమ బలవంత హనుమంత భాగ్యవంత అరవది సంవత్సరములకొకసారి గిరుల తెచ్చియో త్వరగా తెచ్చియో రావణ కాష్టమందు పారవేయుము హనుమంత భాగ్యవంత. ఆంజనేయ, ఈ రావణాసురుని కాష్టమందు 60 సంవత్సరములకు ఒకసారి గిరుల తెచ్చి ఆ రావణ కాష్టమందు పారవేయుము. అలాగే స్వామి. విభీషణ, నీకు అభయం ఇచ్చి ఉంటిని, పట్టాభిషేకంబు గావించదా, లంచకు పోవుదాము పదుడు. అలాగే పోదాం రామచంద్ర. చేస్తాడు రేపు పొద్దుగా అయినది కాగానే. మంచి వాళ్ళందరూ చచ్చిపోతారు. రామచంద్రమూర్తి విభీషణుడికి పట్టాభిషేకం కడతాడు. అదే రత్నసింహాసనం కూర్చోబెట్టి కిరీటం ఎత్తు పెడుతున్నాడు చూడండి. చప్పట్లమ్మా ఒకసారి. శ్రీరామచంద్ర మహారాజ్కి, సీత మహాదేవికి. శ్రీరామచంద్ర మహారాజ్కి. దశరథ నందన శ్రీరామ దయతోటముయో గుణదామ దశరథ నందన గోవింద. పావన రామ పటాభిరామ రణజయ సోమా జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ నా మొరని చెవులకు వినరాదా నా మొరని చెవులకు వినరాదా శ్యామలాంగనీకిది మర్యాద శ్యామలాంగనీకిది మర్యాద. లోకమాతను చూసి రాములు సంబరపడతాడు. కానీ దానికి ఒక రంది ఏమనగా, రాములు అయితే ఎప్పుడు గడ్డబడ్డాడో లోకమాత ఏమనుచున్నాదో వినుము. ఆహా నాదా, నిద్రాహారములు మారి కంటికి నిద్రయు లేక ఆహారము లేక చాలా దినముల నుండి నీ కొరకై వేచుచున్నాను స్వామి. ఇన్ని నాళ్లకు కదా నిన్ను చూసినా చాలా ఆనందం బగుచున్నది నాదా. లేక అన్న హస్రము లేక మీకై చాలా ఏండ్ల నుంచి ఎదురు చూసిదిని కదా రామా. సీత ఆగుము. ఆహా స్వామి. సీత, జగత్కంటకుడగు రావణాసురుని వధించి లోక కళ్యాణము కావించుటకు ఇట్టి కార్యమును ఘటించి తిని మరలా నిన్ను స్వీకరించుటకు కాదు. ఆహా స్వామి, ఎంతటి వాక్యములు పలికితిరి కదా. నేను మీకయ్యి ఇన్ని నాళ్ళు
ఆ లంకలో నుండి రామరామయ్య అని నామము జపించుకుంటూ ఎన్నాళ్ళకైనా మీరు వచ్చి నన్ను మీ వశము చేసుకున్నదరని ఎదురు చూసి తిని, కానీ ఇప్పుడు మీరు వచ్చి లోక కళ్యాణార్థం కోసమే నిన్ను కాపాడి తిని, కానీ నన్ను స్వీకరించుట తగదని అనుచున్నారా? అలనాడే ఆంజనేయునితో నాకు ఆ సీత అద్దనినచో ఆ లంకలోనే హతమయ్యేదను కదా నాదా. ఇప్పుడు నీవు చెప్పిన వార్తలకు నేను ఏమి చేయదును నాదా? నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములన్నీ బ్రోవు. నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములను బ్రోవు. నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములన్నీ బ్రోవు. నీ పాదముల నమ్మినాను రామ, నా పాపములని బ్రోవు. నీ పాదముల నమ్మినాను మత్స్యావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? మత్స్యావతారము నీవు రామ, ఎందుకు ధరించినావు? మత్స్యావతారము నీవు జలది జచ్చి వేదములను నీవు కాపాడి, జలము తెచ్చి వేదమరి నీవు కాపాడి, జలము తెచ్చి నీవు వేదములాగా పాడి, జలము తెచ్చి నీవు వేదములా కాపాడి, వృచ్చి బ్రహ్మకు ఇచ్చి కాపాడినవు స్వామి. నమ్మినాను రామ, నీ కోసం జంచినాను. నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములన్నీ బ్రోవు. నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములను బ్రోవు. నీ పాదముల నమ్మినాను కూర్మావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? కూర్మావతారంబు నీవు నానా ఎందుకు ధరించినావు? కూర్మావతారంబు నీవు కూర్మావతారము దాల్చి కొండ వీపున మ్రోసి, కూర్మావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? కూర్మావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? కూర్మావతారంబు నీవు వరహావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? వరహావతారంబు నీవు నానా ఎందుకు ధరించినావు? వరహావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? వరహావతారంబు నీవు రామ, ఎందుకు ధరించినావు? వరహావతారంబు నీవు నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములన్నీ బ్రోవు. నీ పాదముల నమ్మినాను రామ, పాప పుణ్యములన్నీ బ్రోవు. నీ పాదముల నమ్మినాను ఎన్నో అవతారములు దాల్చి ఎందరెందరో యాపదలు తీర్చి వచ్చి ఉంటిరి కదా స్వామి. ఇప్పుడు నాకు యాపద సంభవించినచో నిరాకారుడవయ్యుండుట న్యాయంబు కాదు కదా స్వామి. లేరుగా చూసుకుంటూ ఆగు బాప, అది తప్పనద్దు. ఆహా జానకి సీతాదేవి, మరలా చేపట్టిననే లోకమేమందురు. నీ శరీరమును అగ్నియోత్రునికి అర్పింపుము. నీవు నిత్యముగా పవిత్రాలు అయిదువే
మరలా నన్ను వేడుతువు లేది దహించిపోగలవు, దహించిపోదు. ఆహా లక్ష్మణ, తల్లి మీ అన్న చెప్పిన విధంబుగానే చేసేదను. నేను పతివ్రతను గాని ఎడలా ఈ అగ్నిహోత్రునికి ఆహుదయ్యదను. లేనిచో ఈ అగ్నిహోత్రుడే నన్ను రాములకు దగ్గరగా చేర్చును కదా లక్ష్మణ. ఇప్పుడే చితిపేర్చుము. అలాగే తల్లి, మీరు చెప్పిన యాజ్ఞాన ప్రసారమే అగ్నిగుండము గావించేదను. అగ్నిదేవుడు మాట్లాడుతున్నాడు అందరిన. లోకమాత అంటే పతివ్రత శిరోమణి జనక మహారాజు కూతురు కాబట్టి నేను ఆమెకు ఏమీ జరగనివ్వను. దీన్ని గీతాలు వస్తాయా? సౌమిత్రే వెక్కిండే, సౌమిత్రే వెక్కిండి అయితే. రాఘవ రామచంద్ర, నా మనంబులు మీ యొక్క నామస్మరణ దలుచుకుంటూ ఈ అగ్నిలోకి ప్రవేశించుచున్నాను. నేను పతివ్రతను అగినచో ఈ అగ్నిహోత్రుడే నిన్ను చెంతల చేర్చును కదా స్వామి. జై బోలో సీతా మాతా కీ జై, జై బోలో సీతా మాతా కీ జై, జై బోలో సీతా మాతా కీ జై. శ్రీరామచంద్ర మహారాజుకి సీత మహాదేవికి. చూసి ఉన్నారా లోకమాత పతివ్రత అనేది మీకు ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. అందుకే రాములకు సీత పతివ్రత అని తెలుసు, లక్ష్మణుకెరికి అందరికెరికి. కానీ లోకవాడిక ఎట్లుంటుందని చెప్పి అగ్నిహోత్రుని కార్పించినతో జనము భక్తులు యుక్తులందరూ సమ్మతించుతారని చెప్పి ఒక రామచంద్రుడు దాన్ని ఒక ఉపాయం అని ఉన్నాడు. లక్ష్మణునితోని అగ్ని వెలిగించి ఉన్నారు. కాబట్టి మీకందరికీ నమస్కారం. ఇంతటితో ఈ కథ సమస్త. ఆగాగు ఎత్తుకుని పోరాడేమని వికారమని లొలుక మోదంబుతో కూర్చున్నట్టి ముద్దులారా నేటితో దీరను కష్టమింక కొరత రారమ్ము నా వాక్యము చేరా రమణి వేగా. కొంచెమన్నా